హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను చేసే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రీసెంట్గా ఏపీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను, వాట్సాప్ గ్రూప్. ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అయిపోండి. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి జాయిన్ అయిపోండి. మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ గ్రూప్లలో వస్తుంది, ఓకేనా, వితౌట్ లేట్ అనమాట. ఈ వీడియో టాపిక్ ఏంటంటే డౌట్స్ అబౌట్ ఇన్స్టాంట్ సప్లీ అనమాట. రీసెంట్గా C20 రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. పాస్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అనమాట నా తరపు నుంచి. ఫెయిల్ అయిన వాళ్ళకి ఏం పర్లేదు, డోంట్ గో డిప్రెషన్ అయితే అవ్వకండి. ఎందుకంటే మీకు ఇన్స్టాంట్ సప్లీ అయితే ఉంది క్లియర్ చేసుకోనికి. అసలు చాలా మందికి ఇన్స్టాంట్ సప్లీ అంటే చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ కోసమే ఈ డౌట్స్ క్లియర్ చేసుకోనికి ఈ వీడియో అనమాట. అసలు ఇన్స్టాంట్ సప్లీ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇన్స్టాంట్ సప్లీ అంటే, మీరు ఫైనల్ ఇయర్లో 5th సెమ్ ఎగ్జామ్ రాస్తారు కదా. 5th సెమ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫెయిల్ అయ్యింటారు కొంతమంది, వాళ్ళ కోసం ఇన్స్టాంట్ సప్లీ అయితే కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ సెట్కి వెళ్ళనీకి అనమాట, ఓకేనా. అండ్ అలాగే ఎవరు ఎలిజిబుల్ ఇన్స్టాంట్ సప్లీ కంటే, ఎవరైతే 2024-25 అకాడమిక్ ఇయర్ 2024-25 అకాడమిక్ ఇయర్ 2024 అకాడమిక్ ఇయర్ 2024-25 ఇయర్లో థర్డ్ ఇయర్లో 5th సెమ్ ఎగ్జామ్ రాసింటారు కదా, వాళ్ళైతే అలో అనమాట. అది కూడా అందరు కాదనమాట. 2024 and 25 అకాడమిక్ ఇయర్లో 5th సెమ్ ఎగ్జామ్ రాసి ఆ 5th సెమ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయింటారు కదా, వాళ్ళకనమాట ఈ ఎగ్జామ్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎవరి పిన్ అయితే 22తో స్టార్ట్ అవుతుందో, అంటే పిన్ వచ్చేసి 22తో స్టార్ట్ అవుతుందో, 22 స్టార్ట్ అయ్యి వాళ్ళ కాలేజ్ కోడ్ ఉంటుంది, వాళ్ళ బ్రాంచ్ ఉంటుంది, అలాగే మీ రోల్ నెంబర్ ఉంటుంది, ఓకేనా. ఎవరు సిరీస్ అయితే 22 స్టార్ట్ అవుతుందో వాళ్ళే అనమాట ఈ ఇయర్ ఇన్స్టాంట్ సప్లీకి ఎలిజిబుల్ అనమాట. మిగతా వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు, 2021 సిరీస్ అయినా 20 సిరీస్ అయినా. ఎందుకంటే ఇది కండక్ట్ చేసేది ఓన్లీ 22 సిరీస్కే అనమాట. ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు ఇన్స్టాంట్ సప్లీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అంటే, ఇంకా రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి, సేమ్ యాజ్ వెల్ యాజ్ రీవెరిఫికేషన్ దాని మీద. అండ్ అలాగే ఇన్స్టాంట్ సప్లీ ఒకేసారి వదులుతారు, ఈ వీక్లో ఖచ్చితంగా అయితే వదులుతారు, ఓకేనా, డోంట్ వరీ. అండ్ అలాగే వాట్ అబౌట్ రిజల్ట్ అనమాట. ఇన్స్టాంట్ సప్లీ రిజల్ట్ ఏంటి సంగతి ఏంటంటే, అది వచ్చేసి మీకు రిజల్ట్స్ కూడా తొందరగానే రిలీజ్ చేస్తారు. బట్ ఈసెట్ కౌన్సిలింగ్ ముందే రిలీజ్ చేయరనమాట. మీరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అవుతారనమాట. ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వచ్చి ఇన్స్టాంట్ 5th సెమ్లో సప్లీ ఇవ్వడింటే మీకైతే టాప్ కాలేజెస్ రావన్నమాట. ఇంకా సెకండ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ మిగిలే ఆ కాలేజ్కి అయితే వెళ్ళాలి, ఓకేనా. అదనమాట రిజల్ట్స్ సంబంధించింది. రిజల్ట్స్ అయితే ఇట్లా ఇయర్లో మనము సప్లీ రాసినట్టు సెమ్ములు రాసినట్టు అట్లా డిలే ఏమి ఉండదు. మీరు ఎగ్జామ్ రాసిన ఒక 1 వీక్కి వచ్చేస్తాయి అనమాట. డోంట్ వరీ అబౌట్ రిజల్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చా 5th సెమ్లో ఫెయిల్ అయిన వాళ్ళంటే, మీకు అసలు అలో ఉండదు. ఈసెట్ కౌన్సిలింగ్ వెళ్ళాలంటే ఫస్ట్ మీరు డిప్లొమా కంప్లీట్ అయిన మార్క్స్ మెమోస్ అన్నీ ఎత్తుకెళ్ళాలి. బట్ మీరు ఇక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి డోంట్ అలో అనమాట. మీరు వచ్చేసి ఇన్స్టాంట్ సప్లీలో పాస్ అయితే సెకండ్ కౌన్సిలింగ్కి అలో అనమాట. అండ్ అలాగే ఇంకొకటి, ఇన్స్టాంట్ సప్లీ ఫెయిల్ అయితే ఏంటి అంటే, మీరు ఈసెట్ రాసింటారు కదా ఎగ్జామ్, అది వేస్ట్ అనమాట ఇయర్. అండ్ అలాగే మీకు 1 ఇయర్ వేస్ట్ అయితే అయిపోతుంది. ఇంకా మీరు ఎప్పుడు రాస్తారంటే మళ్ళీ 5th సెమ్ ఎగ్జామ్స్ అక్టోబర్ నవంబర్లో కూడా మీరు రాయలేరు, ఎందుకంటే మీరు ఇన్స్టాంట్ సప్లీ రాశారు కాబట్టి. ఈ ఇయర్లో అక్టోబర్ నవంబర్ ఎగ్జామినేషన్స్ వస్తాయి కదా, మీరైతే రాయలేరు. ఎప్పుడు రాస్తారు అంటే 2026లో మార్చి ఏప్రిల్ ఎగ్జామినేషన్స్ వస్తాయి కదా, అప్పుడు మీకు 5th సెమ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు సప్లీవి. అదనమాట ఇన్స్టాంట్ సప్లీ గురించి డౌట్స్. మీకు ఏమన్నా అర్థం కాకుంటే ఇంకా కామెంట్లో అయితే చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పిన్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దాని మీద ఇన్ కేస్ అది పెద్దది అంటే వీడియో కూడా చేస్తాను. అండ్ అలాగే నేను చేసే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.